ఖతర్నాక్ కామెడీ షో. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముని నేను, నీ కరెక్ట్ మొగుల్ని నేను. నేను అగ్ని, నిప్పు, బొగ్గు, బూడిది కాదురా. ఆయన మంట, ఎస్ఐ మంట. మంట అదేంటి సార్? మంచోళ్ళకి చలి మంట, చెడ్డోడికి చితి మంట. రిలాక్స్ అంటారా, కూర్చోండి. ఇక్కడ దాకా ఇరిగిపోద్ది లేకండి. నగరంలో 4 ATM దొంగతనాలు, 4 చైన్ స్నాచింగ్లు జరిగినాయంట. అనుమానం వచ్చి మిమ్మల్ని పిలిపించాను. మర్యాదగా చెప్పండి ఎవరు చేశాడు. మేము చేయలేదు సార్, మాకేం తెలియదు సార్. దొంగోడు చెప్పగానే ఫస్ట్ డైలాగ్ ఇదేరా, రొటీన్ డైలాగ్. కొత్తగా ట్రై చేయండి రా. మేమే చేసాం, ఏం పీకుతా? అంత మాట ఏమిట్రా? కొత్తగా ట్రై చేయమన్నారు కదా సార్. ఎవడో చెప్పండి. గోల్డ్ పీకేస్తే ఏమనుకున్నారో? మీకు అంత శ్రమ అక్కర్లేదు సార్. రే పీకిచ్చేయండి. ఇదిగోండి. ఎలా పీకిచ్చేసారట? ఓ రోజు మెల్లో గోల్డే పీకేవాళ్ళం, గోల్డ్ పీకేవటం లెక్కే సార్. మీకు ఎలా కదరా మీకు. హలో, ఎస్ సార్, ఓకే సార్. ఏమైంది సార్? ఇవాళ స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారంట. వచ్చిన తర్వాత మాకు జిప్పాక్ చిప్పాక్. బామ్మ పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారు ఇవాళ. కాదు, పక్క జరుగు, మా స్పెషల్ ఆఫీసర్ గారు వస్తున్నారట. నువ్వు స్పెషల్ ఆఫీసర్ అయితే డాక్టర్ ఒక 1 month లో పుట్టుకుని పోద్దానంటే నీకేమైనా కోరికలు ఉంటే చెప్పవే తీరుస్తాను అని అన్నాను సార్. అంతే, పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా అని అందే. పెద్దోళ్ళు కాళ్ళు ఎలా పట్టుకుని 1 day పోలీస్ ఆఫీసర్ చేశాను సార్. నువ్వు వెళ్ళైతే నేను చూసుకుంటాను. సాయంత్రం కల్లా ఎంతో కొంత వెనకేసుకుని వస్తావి. ఏంటి మంచి పేరు వెనకేసుకుని వస్తా అని చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? దశావతారం బామ్మ. అబ్బా. ఎత్తు 3 అడుగులు, బరువు 90 కిలోలు రా. 4th బెటాలియన్, లాస్ట్ బెంచ్, గోల్డ్ మెడలిస్ట్, 4 తులాలు, 4 తులాలు. అయినా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, దీనికి పనికిరావు, నేను ఒప్పుకోను. మాట్లాడుతున్నావు. వైతేని దాకా యముని వెంటాడి వేటాడి పతి ప్రాణాలు దక్కించుకున్న సావిత్రి ఏ జాతి? ఏ జాతి? జాతి. సముద్రాలు దాటి ఇండియాకి వెండి మెడల్ వచ్చింది సింధుదే జాతి. ఏ జాతి? జాతి. అంతెందుకురా, ఎక్కడో సాధారణ కుటుంబంలో పుట్టి హీరోయిన్ అయ్యింది, ఎమ్మెల్యే అయ్యింది రోజా గారిది ఏ జాతి? ఆడజాతి. ఆడజాతి తెలుసు కదా. 90 ఏళ్ళు మీద పడినా సరే కాకి టోపీ పెట్టుకుని దొంగ వెదవుల్ని గడగడలాడిస్తుంది ఆవిడదే జాతి. ఆవిడెవరు? బామ్మ, మరి అనుషేది ఏ జాతి అంటావు? ఆడజాతి. ఏదో గొప్పగా చెప్పలేదేంటి? ఆడజాతి వేసాను కదా, అదే గొప్ప. సరే గాని వీళ్ళు దొంగలు. ATM దొంగతనం చేశాడు ఒకడు. వీళ్ళని కనిపెట్టాలి నువ్వు. దొంగతనం చేశారా? మరి ఎందుకున్నారు? వెళ్ళిపోండి. వాళ్ళు అలాగే చెప్తారు బామ్మ, దొంగతనం చేయలేదని. నువ్వు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళని దొంగోడుగా ఎవరు కనిపెట్టాలి. వీళ్ళకి థర్డ్ డిగ్రీ చెయ్యి. వద్దు సార్, వద్దు సార్. ఏం చేస్తావు నువ్వు? ఏంటిది? దొంగ ఎవడ కనిపెట్టమంటే ఆరలిస్తావండి నువ్వు? అలికింది బామ్మ. ఏమైందే? బొంగుమూత ఏం కాదు, ముందు దొంగ ఎవడ కనిపెట్టు. అలాగే. నీ పేరేమిటా నాయనా? చిన్ని కృష్ణ. మీ నాన్న పేరు? ముద్దు కృష్ణ. మీరేమిట్లు? ఏమిట్లు? మీ వాళ్ళమే. ఎక్కడున్నావిట్రా నాయనా? వెళ్ళిపో. ఆడి పంపించేసేమిటే? అది పెద్ద దొంగ. మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి. అది పెద్ద దొంగ. చెప్తారా వెళ్ళరా నాయనా? దొంగడు కావాలిగా. నీ పేరేం పేరు? గంగులు మేడం. మీ నాన్న పేరు? బిల్లారంగా. ఇద్దరు నాన్నలా? కాదు మేడం, మా ఇంటి పేరు బిల్లా, మా నాన్న పేరు రంగా. వీడెవడరా? అలా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఆడదాని కళ్ళలోకి.
అది అలా కొట్టు. వీడికేమిట్రా పైన మనవలసింది కింద వచ్చింది. కళ్ళల్లోకి చూడకు, గుడ్లు పీకేస్తా. కళ్ళు ఎవరో కనిపెట్టు బామ్మ ఫస్ట్. రే ప్రాణాలు తీసేస్తున్నావు. ఇలా రండి, దొంగ ఎవరో చెప్తా. అందరూ పంటలేండి. దొంగ దొంగ ఏయ్! దొంగరా నాయనా. హెడ్ ఆఫీస్కి చెప్తా. నేను దొంగ అంటే ఇలాగ వేస్తే నువ్వే దొంగ. ఆయన ఎస్ఐ మంట మంట. ఎక్కడ మండుతుంది? ఎక్కడ మండుతుంది కాదు, నా పేరు ఎస్ఐ మంట అని చెప్తున్నాను. అక్కడ మండుతుందా? దొంగ ఎవడో కానీ పెట్టమంటే ఒట్లేంటావేంటే? పోలీస్ పోలీస్ పోలీస్. ఏమైంది? ఏమైనా బేరం వచ్చిందిరా? బేరం కాదే, కస్టమర్ అనాలి. సారీ, కేసు అనాలి. ఏమైందిరా నాయనా? మేడం మీరేమో పంపించారా? ఇంటికి వెళ్ళి చూస్తే మా తాత కనపట్టలేదండి. తాతలేడా? మీ తాత పేరు ఏం పేరు? మా తాత పేరు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ. ఏ ఊరా మీది? చోడవరం. చూడవరమా? చూడవరంలో ఎక్కడుంటారు? అది ఆ పోస్ట్ ఆఫీసు, ఆ వెనకాల రామాలయం దగ్గర 3వ పెంకుటిల్లు మాదే. పెంకుటిల్లా? నువ్వు ఫీల్ అయిపోయి మెలికలు తిరిగిపోతున్నావేంటే? వాడి తాతకి నాకు మధ్యలో నడిచిందిరా. ఏంటది? లవ్ జర్నీ. ఏంటో చెప్పు. ఆ రోజుల్లో మేమంతా ఆ, రాత్రి బడికి వెళ్ళేవాళ్ళం. మేము మాత్రం బడి వెనక్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేసేవాళ్ళు? అక్కడ తాత బామ్మ ఆట ఆడుకునేవాళ్ళం. అదేంటి సార్, అమ్మ నాన్న ఆటగా సార్? అంటే మేము ఒక్కడుగు ముందుకేసారా నాయన? నీ ఫ్లవ్ ఫ్లాష్ బ్యాక్ పక్కన పెడితే వీళ్ళ దొంగ ఎవడో కనిపెట్టు. నువ్వు ఎక్కడ ఉండగా నాయన వెళ్ళు. కళ్ళు మూసి ఎవడ పేరు చెప్తావో చెప్పు. కరెక్ట్ పేరు చెప్తే వాడే దొంగ. కరెక్టేనా? తొందర మూసే మూసే మూసే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? గంగులు. గంగులు గంగులు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమిటి? బామ్మ 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 పారిపో. పోతున్నా. కళ్ళు తెరిచేస్తున్నా. బామ్మ ఏరియాలంతా పారిపో అన్నారుగా. హలో. ఏమయ్యా సార్, పంజాగుట్లో రాత్రి ఏటీఎం ఒక ముసలావిడ దొంగతనం చేసిందంట బామ్మ. ముసల్దా? సాయంత్రంలోగా బామ్మను పట్టుకోకపోతే నీ ఉద్యోగం పీకేస్తా ఏమనుకున్నావు? సార్ 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 సార్, ఇది నాకు పెట్టిందా ఫిట్టింగు? ఎక్కడ పారిపో పారిపో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం. నేను లోక కళ్యాణం కోసం పుట్టానని అందరూ అంటూ ఉంటారు. ఎందుకంటే అందరి కళ్యాణాలు జరిపించాల్సింది నేనే. ఇదొకటి. ఏమిటే పెళ్లి ఏర్పాట్లన్నీ బానే చేశారే, ఈ విడిదిల్లే ఒకటే ఇచ్చి చచ్చారు. అందరం కలిసి పడుకొని చావాలి ఇక్కడ. సరే సరే, పొద్దునే 3 గంటలకే ముహూర్తం. నన్ను అట్ట డిస్టర్బ్ చేయమాకు, బాగా అలిసిపోయానే. పడుకో. సార్ నమస్కారం అండి. మేడం నమస్తే అండి. పెళ్లికి వచ్చాము, విడిది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆడవాళ్ళు పెళ్లికి వస్తే ఒక చోట దొరకరు కదండి, ఎత్తుక్కోవాలి. సుజాత సుజాత ఇక్కడ పడుకున్నావేంటి? నాకేది చోటు. నాకే ప్లేస్ దొరకక ఇక్కడ పడుకోండి. అక్కడ వెళ్ళి పడుకొని పోండి. సర్లే, లేడీస్ ఓ పక్క పడుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఏంటండి అసలు ఈ ప్రపంచానికి మొగుడు పెళ్ళాలను విడదీస్తే ఏమొస్తుంది చెప్పండి? మా ఆవిడ నేను ఎప్పుడు సినిమాకి వెళ్తామా విడదీసి చేస్తారు. సుజాత సుజాత ఏంటండి ఫోన్ ఫోన్ నా ఫోన్ ఎక్కడ పెట్టావు? ఆ బ్యాగ్ లోనే ఉంటే చూడండి. బ్యాగ్ లో ఎందుకు పెట్టావు సుజాత? చూడండి ఒకసారి. ఆ గంటలో అయిపోతుంది సినిమా, వచ్చేస్తాను. ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఇలా మాట్లాడుకోవాలి. సర్వనాశనం చేసావు. ప్లేట్ 300 రూపాయలు ఎవడిస్తారు రాడు? ఏమండి నా దగ్గర చట్నీ అయిపోయింది, మీ దగ్గర ఏమైనా ఉందా? ఇది ఎడదడితే మళ్ళీ కళ్ళకొచ్చినట్టు పీడకల
బ్యాగ్ లో లేదు సుజాత. కర్మ. నీ దగ్గర బ్యాగ్ లో ఉందేమో చూడు. ఈ బ్యాగ్ లో ఉంటది. అయ్ బాబు, బ్యాగ్ మాదే సార్ గురుగారు. నువ్వు వచ్చావంటే మీరు వచ్చారండి సార్ మళ్ళీ. నీ దెబ్బకు సినిమాలు మానేశాను రా. ఇది మా పెద్ద నాన్నగారు అమ్మాయి పెళ్ళిరా. నాకు వారం రోజులు నిద్ర లేదురా. ఇప్పుడు పడుకుని పొద్దున్న లేచి పనులు చూసుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకుంటా ప్లీజ్ రా. నాకు కాదు, ఇప్పుడు పెళ్లి. పడుకో. నా మాట. సుజాత, సుజాత, ఏంటండి? నీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టట్లేదండి. నాకు నిద్ర పట్టలేదు సుజాత. ఏం చేద్దాం? అంత్యాక్షరి ఆడుకుందామా? ఎలా? కొన్ని పాటలు పాడుతూ ఉంటాను, మధ్యలో గ్యాప్లు ఇచ్చి వదిలేస్తూ ఉంటాను, నువ్వు ఫిలప్ చేసి పాడాలి. అలాగేనండి. నువ్వంటే నా డాషు, నీ నవ్వంటే నా డాషు, డాషులో ఆలాపన, డాషులో లయ వినవా డాషు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఇదేమన్నా తబలనుకుంటున్నా తెగ వాడుతున్నావు. డాష్ పాట అన్నమాట, చాలా బాగుంటుంది. గ్యాప్లు వదిలేస్తాను, పూర్తి చేసి పాడాలి. మీరు జాయిన్ అవ్వకూడదు. నేను ఓడిపోతే ఎంత ఇస్తావు? మీరు ఓడిపోతే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఇదిగో 100 ఇస్తాను. పైన కింద వచ్చి పడుకో. సుజాత, సుజాత, ఎవరు మాయావిని పిలుస్తున్నారు? బ్రహ్మయ్య ఉంటది. సుజాత, మళ్ళీ ఏంటండి? నెక్స్ట్ పాట పాడండి. డాషులో డాష్ వేసి చెప్పేయవా, నీ డాషనే నా డాషని. గుర్తు రావట్లేదండి. అయితే ఇంకో 10 రూపాయలు వస్తాను. సరే, పడుకోండి. అబ్బా, ఏంటండి ఆ గుర్కలు? ఏంటండి? నేను కాదు, ఏడు. ఆపండి. నువ్వే కదా నన్ను కొట్టింది. దోమ కుట్టుంటదండి. దోమ కుట్టినట్లేదు, ఎవడో కొట్టేట్టుందిరా. తిరిగి చూపించు. తిరగకుందని నువ్వే కొట్టావు. రాత్రి నిద్ర లేక ఎర్రబడిపోయిందండి. దరిద్రుడా, ఎవరికైనా కళ్ళు ఎర్రబడితే చెయ్యి ఎర్రబడుతుందా? మా ఊర్లో అంతే అండి. పడుకోండి. సుజాత, ఆడు పడుకున్నాడా? పడుకోలేదు. మళ్ళీ ఏంటండి? పడుకోవడానికి వచ్చావు, ఫోన్ చేసావా? చేశానండి. కిల్లి తినలేదండి. ఎన్ని కిల్లీలు తీసుకొచ్చాను. ఇవ్వండి. ఇప్పుడు ఆ కిల్లి తన చచ్చిపోతా. నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను. ఇదే నేను ఇస్తాను. అబ్బా, మొత్తం పడుకో. ఏమండి? ఈయన ఎవరు నా మీద చేస్తున్నాడండి? ఎవరు లేడీస్ అయ్యా ఉంటారు చూడు. ఏమండి? లేడీ కాదు, జెంట్సే. అతి ప్రమాదకరమైన జీవి ఇది. నేను ఎక్కడో చూసాను రా. నేను చాలా సార్లు చూసుంటావు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాడే. నిన్ను ఎక్కడో చూశాను. చెప్పు. నన్ను ఎక్కడ చూసుంటారండి? లేదు, చాలా దగ్గర నుంచి చూశాను రా నిన్ను. వీడు సూక్ష్మజీవి వీడు. నన్ను ఎక్కడ చూసుంటారు సార్? లేదు, ఎక్కడో సెల్ ఫోన్ లో చూసినట్టు. ఏదో ఫేస్బుక్ లో చూసుంటారు. బాబు గారు, వీడు సేఫే అంటారా? అబ్బాయి అస్సలు కాదు, జాగ్రత్త. బాబు గారు చెప్తారు ఇది చాలా ప్రమాదం అంట. అటుకేసి పడుకో. సరేనండి. ఏమండి? ఈయన మళ్ళీ చేస్తున్నాడండి. ఏంటి మాట్లాడితే మా ఆడవాళ్ళ మీద చెయ్యేస్తావు నువ్వు. ఈ ఆడవాళ్ళ మీద ఎందుకు ఎత్తాను? మా ఆవిడ అనుకుని వేసాను. నీకు పెళ్ళయిందా? లేదు. మరి మీ ఆవిడని ఎలా అనుకో. ఒకటి వేసుకుని దీనమ్మా జీవితం. ఈ బాత్రూమ్ ఎక్కడ ఉందో. సుజాత, ఏంటండి? ఈ రోజు డేట్ ఎంత? 13 అండి. ఇప్పుడు టైం ఎంత? 12 అండి. ఇప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. దేనికండి?
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి. అవును కేక్ సరే, కత్తి ఏది? కత్తి ఆ, బ్యాగ్లో ఉంది, తెస్తాను. తీసుకొచ్చి. No! No! No, Daddy! ఏం చేసావురా? ఏమిటవరా? ఏమిటా బంగారు లాంటి కేకు 300 రూపాయలు. మావిడికి సర్ప్రైజ్ ఇద్దాం తీసుకొచ్చాను. ఓరే నీ అబ్బా ఎప్పుడు నా కింద ఎదురు పెట్టిన ఆనవాయితండ్రు. నువ్వు టచ్ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. నీ కింద అర్థం ఏంటి ఇదంతా? నా కేక్ ఏది? ఎక్కడ తీసుకో. ఎలా పడుకోండిరా? చల్లగా ఉంది కింద. వెనక్కి చల్లగా ఉంటది, పడుకో. ఏసీ వేసినట్టు ఉంటది. ఏమండి ఏంటి నా కేక్ ఎలా ఇప్పుడు? ఏం చేయమంటావే? కేక్ ఏం చేయమంటారు ఏంటండి? అప్పుడేమో చట్నీ లేదు, ఇప్పుడేమో కేక్ లేకుండా చేస్తారు. నా బర్త్డే చేస్తారా లేదా ఇప్పుడు? ఎందుకు చేయండి? ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడికి వచ్చి నాశనం చేస్తుంటే ఎలా చేస్తాం? నాకు అవన్నీ తెలియదు అనుకుంటే నాకు బర్త్డే కావాలి. ఇంతకు నువ్వు ఎవరి తాలూకురా? వాళ్ళ తాలూకే. ఆ తాలూకా పెళ్ళికూతురు తాలూకా? కాదు. పెళ్ళికూతురు తాలూకా? కాదు. మరి ఇంకా తాలూకా? బ్యాండ్ తాలూకా. బ్యాండ్ మేళం వాయించినందుకు వచ్చి నా పక్కన పడుకుని నా నిద్రంతా డిస్టర్బ్ చేసి నా పండ్లు గిన్నెలు కొట్టావు కదా మొత్తం. ఏంటి గురుగారు చిన్న దారం ముక్క ఉంది, మలుపులు కట్టుకోండి. ఏం చేస్తావు ఎందుకు నువ్వు? పూల డెకరేషన్ అండి. దేనికి? శోభన గదికి. ఇంక దేనికి చేయవా? నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు నా మూడు చెడగొట్టావు కదా నువ్వు. ఏం మాట్లాడతాడు మీరు? అసలు ప్రతి చోట వచ్చేస్తున్నారు. సుజాత, ఏమండి పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. పదండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సినిమా పూర్తయినప్పుడు అందరికి అప్పగింతలే, కోడి కూతకి గంట ముందుగా నిద్ర లేవడం మాకే సొంతం. తెలుగులో ఏదో కథ ఉంది, సినిమా తీస్తాను, ఎవరో డైరెక్టర్ ఫోన్ చేస్తానన్నాడు. ఇంకా రాలేదు. ఎక్కడున్నాడు వీడు? హలో, ఎక్కడున్నావా? వచ్చాను. ఇంకా రాలేదు నువ్వు? వచ్చేస్తున్నాను సార్, వచ్చేస్తున్నాను. మీరే లేడెందుకు? గుడికి వెళ్ళి వస్తున్నాను సార్. ఎవరేళ్ళంతానే? మన సినిమాకి మ్యూజిక్ బృందం సార్. ఇక్కడ ఎందుకు వచ్చారు? అయ్యో, వాళ్ళ ప్రతిభ మీకు చూపించాలి కదా. ఆహా. దీని పేరు దడేల్. హాయ్ దడేల్. మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. సార్, మన సినిమా కథ చాలా బాగుంటది సార్. కథను ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ అంతా నేను తిరుపతిలో కూర్చుని రాశాను సార్. తిరుపతిలోనా? ఉమ్. అక్కడ దాకా ఎందుకు వెళ్ళు? అంటే అక్కడైతే మలుపులు బాగా ఉంటాయి కదా, మన కథకు అదే కావాలి. అబ్బా, క్లైమాక్స్ సార్ హిమాలయాలో కూర్చుని రాశాను సార్. హిమాలయాలోనా? ఆ. అక్కడ దేనికి? కరెక్ట్ గా అక్కడే కథ పైకి లేవాలి సార్, అందుకే నేను ఎత్తులో కూర్చుని రాశాను సార్. ఓకే, ఇప్పుడు మన కథ జోలికి వెళ్దాం సార్. వెళ్దాం. సినిమా పేరేంటంటే సార్ ఏంటి? అనసూయ. అనసూయ అనసూయనా? సార్, మీరు టైటిల్ కి అలా అంటున్నారు. ఆ. ఆవిడ అంటే ఆవిడనే హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తాం. ఆవిడ చేస్తానంటే నేను ప్రొడ్యూస్ చేయలేదు. రెడీ? మీరు నాతో సినిమా చేస్తారంటే మీకు 10% డిస్కౌంట్. ముందుగా సార్ మనం ఆ. జనాలు థియేటర్ లో కూర్చోగానే ఆ. తెరలా పైకి వెళ్ళిపోయింది సార్. అది పైకి వెళ్ళిపోగానే అప్పుడు దేవుడు పడ్డాడు. ఆ. దేవుడి మీద మనం పాట వేసాం. టైటిల్స్. వాతాపి గణపతిం భజే, సంవాతాపి గణపతిం భజే, సంవాతాపి గణపతిం భజే, సంవాతాపి గణపతిం భజే. ఈ పాట అయిపోగానే ఆ. మీ బ్యానర్ పేరు వచ్చింది సార్. ఏంటది? పిల్లి బిత్తిరి ప్రొడక్షన్స్. బాలే కదా. అప్పుడు 4 అక్షరాలు మన వెనక నుంచి వచ్చి తెర మీద పడ్డాయి సార్. అనసూయ. అది బొంబాయి మహానగరం. ఆ నగరంలో అనసూయ గారు ఒక పెద్ద పేరు మోసిన ఫ్యాషన్ డిజైనర్. అబ్బా, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి సిరిగిపోయిన జాకెట్లు, చొక్కాలు, బొంతలు కుట్టుకుంటుంటారు సార్.
పెద్ద డిజైనర్ అన్నా అంతే సార్, మీకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు స్వయంకృషి సినిమాలో చూసారా, అందులో మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ చెప్పులు కుడతారు, లాస్ట్ లో బాటా షాప్ పెడతారు. అలాగే అనసూయ గారు కూడా ఫస్ట్ బొంబాయిలో బొంతలు కుడతారు, ఆఖరిని బొటిక్ పెడతారు. ఇలాగే ప్రతిరోజు బొంతలు కుట్టుకుంటుంటే ఒక రోజు ఫోన్ వచ్చింది. హలో అంది. అట్నుంచి పల్లెటూరు నుంచి వాళ్ళ తాతయ్య, ఏటమ్మా ఏటి ఇన్ని రోజులు ఏటి అయిపోయినా, ఎప్పుడు చూసినా ఏటి బొంబాయిలోకి వచ్చి అంటారు, ఏటోంది ఏట అక్కడ అర్జెంట్ గా బేగా పారిపోయి వచ్చి ఇక్కడ పండుగ చేసుకుందామా అన్నాడు అని చెప్పాడు. అలాగే తాతయ్య అని ఫోన్ పెట్టేసి వెంటనే అనసూయ బొంబాయి నుంచి ఒక ఆటో మాట్లాడుకుని పల్లెటూరుకి వచ్చేసింది. బ్రేక్ వేసాడు ఆటో వాడు. ఊరొచ్చిందా? లేదు, బర్రె అడ్డు వచ్చింది. మొత్తం మీద ఊరికి తీసుకొచ్చేసాడు. ఊర్లో దిగ్గానే జనాలందరూ రిసీవ్ చేసుకుని జాతరతో తీసుకెళ్తున్నారు. ఎలాగా? అని పాట వేసుకుంటూ ఊర్లోకి జనాలందరూ తీసుకెళ్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే అనసూయ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు విశ్రాంతి ఇచ్చారు. విశ్రాంతి. మళ్ళీ సినిమా బిగిన్ అయింది. ఇప్పుడు ఏంటంటే జనాలందరూ అనసూయ ఏమైపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ఆతురతో కాగడాలు పట్టుకుని ఊరంతా తిరుగుతున్నారు. తిరిగారు. చీకటి అయిపోయింది. ఊరి చివర గుడి దగ్గరికి వెళ్ళారు. ఆ చీకట్లో అనసూయ ఒక్కటి ఒంటరిగా కూర్చుంది. ఏం చేస్తుంది? కూర్చుని కొబ్బరి చిప్పలు ఏరుకుంటుంది. కొబ్బరి చెప్పులు ఏరుతుందా? కొబ్బరి చెప్పులు దేనికి? అబ్బా, అనసూయ గారికి కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం అండి. మన్నాడు పొద్దున్నే టిఫిన్ లోకి కొబ్బరి చట్నీ తిందామని చెప్పులు ఏరుకుంటుంది అనమాట. నేరింది. పొద్దున్నే చట్నీ చేసుకుని తింటుంది గాని మనసు ఎక్కడో పీకేస్తుంది. ఎక్కడ? ఎందుకంటే పాట వేసుకుని జాతరలో వచ్చేటప్పుడు ఓ పెద్ద బంగళా కనిపించింది. ఆ బంగళా నుంచి ఒక పిలుపుని పిలిచింది. అనసూయ రామ్మా, ఇది నీ బంగళాయే అని పిలుపు వినిపించింది. అక్కడికి వెళ్తుంటే మధ్యలో ఒక మసీద్ దగ్గర ఒక ఫకీరు ఒకడికి దెయ్యం పట్టిందని చెప్పి కొడుతున్నాడు. నిన్ను చంపేస్తానే, నా దగ్గరికి రా, నేను దయ్యంకి ఏమన్నీ వదిలిస్తా. అప్పుడు అనసూయ ఏముందో తెలుసా? ఏమంది? ఊరికో ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలంటే ఎవడైనా నమ్ముతాడు? అసలు బాగా నేను నమ్మనా. ఫకీర్ ఏమన్నాడు? నీకు దయ్యం అంటే నమ్మకం ఉందా? ఉంది. దేవుడు ఉన్నది ఎంత నిజమో దయ్యం ఉందనేది కూడా అంత నిజం. కావాలంటే చూడు అని ముగ్గుపిండి గాలిలోకి ఇసిరితే అక్కడ దెయ్యం వచ్చింది. అయినా సరే అనసూయ నమ్మలేదు. ఇలాంటి తొక్కలో మూఢనమ్మకాలు నేనేనమని చెప్పి బిల్డింగ్ లోకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఆడు భిక్షపతి గౌడ్ అని చెప్పి ఒక ఆత్మ ఉంది. అనసూయ రామ్మా, నా చెప్పులన్నీ నాకు ఇచ్చేయమ్మా అని అడిగాడు. అయినా అనసూయ భయపడలేదు, ధైర్యంగా ముందుకెళ్ళింది. అక్కడ గోడ మీద ఒక పెద్ద ఫోటో చూసి అని కళ్ళు తిరిగి పడిపోయింది. మధ్యలో నవ్వింది ఎందుకు? జబర్దస్తులు అలవాటు అయిపోయింది కదా. ఎవరిది? అది అనసూయ ఫోటో మేకప్ లేకుండా ఉండడం వల్ల చూసి పడిపోయింది. తర్వాత ఏమైంది? కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంట్లో మంచం మీద ఉంది. అప్పుడు వాళ్ళ తాతయ్య అంటున్నారు, అక్కడ బెచ్చబతిగాడు నువ్వు పెద్ద దొంగడు ఉంటాడు, కసా పొడి చంపేస్తాడు, అక్కడే దెయ్యం అయిపోయి తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే అనసూయ ఇదంతా నీకు తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్ వేస్తాం. ఓపెన్ చేయగానే ఒక పెద్ద ఏనుగు తెర మీద పిచ్చెక్కిపోయి అడ్డదిడ్డంగా పరిగెట్టుకుంటా వచ్చేస్తుంది. ఎందుకు అలా వస్తుంది? ఏనుగు మీద అనసూయ కూర్చుంది. అనసూయ కూర్చుంటే ఏమవుద్ది? మరి ఏనుగు మీద ఏనుగు కూర్చుంటే బరువు ఇదేటి? అప్పుడు ఏనుగు అలా పిచ్చి కేకలు వేసుకుని వచ్చేస్తుంటే అప్పుడు పాట వేసుకున్నామండి. సూపర్. ఈ పాట అయిపోయింది. అయినా సరే ఆ భిక్షపతి గడు భయం పడలేదు. అప్పుడు ఆ భిక్షపతి గడు కూడా పాట వేసుకున్నాడు. ఇలా పాట ఏంటి? చిప్ప చిప్ప చేప ఎండిన కొబ్బరి చేప తెచ్చి నా చేతిలో పెట్టమ్మా. ఈ చెప్పేది ఎవరు చూస్తాడు? అనసూయని చూడడానికి ఎవరు వస్తారండి? అందుకే చెప్ప మీద మనం కాన్సన్ట్రేషన్ చేసాం అన్నమాట.
ఆ తర్వాత ఇలా కాదు ఎలాగైనా సరే ఆయన చంపేయాలని అనసూయ వాళ్ళ తాతగారిని అడిగింది. ఏమని? దీనికి ఒక మంచి చిట్కా ఉంది. అదేంటంటే ఊర్లో ఉన్న కొబ్బరి చెప్పులన్నీ ఏరుకొచ్చే దగ్గర పెట్టి కత్తి తయారు చేసి ఆ చెప్పుల కత్తికి పూజ చేస్తే ఆ దెయ్యం కూడా కసక్కన పుడిచి వచ్చింది చెప్పాడు వాళ్ళ తాతయ్య. వెంటనే కత్తి రెడీ అయిపోయింది, పూజ అవుతుంది. ఊర్లో జాతర, పూజ. ఈ పూజ జాతర మధ్యలో కొబ్బరి చెప్పల కత్తి పట్టుకుని అనసూయ భిక్షపతిని చంపేయడానికి బయలుదేరింది. అనసూయని చూసి రామ్మా అనసూయ నా చెప్పులు నాకు ఇచ్చేయమ్మా, నువ్వు నన్నేం చెయ్యలేవురా చెప్పులు కత్తి పట్టుకుని పొడిచేసింది. ఆడు చచ్చిపోయాడు, సినిమా అయిపోయింది. శుభం శుభం. ఇదంతా బాగానే ఉంది కంట్రా, ఆ కత్తెడి పొడతాడు కదా దానికన్నా బెస్ట్ గండెడి కాల్చే మనం. ఎందుకు సార్? ఏం లేదు, కత్తెడి పొడిచాడు అనుకో సైలెంట్ గా చచ్చిపోతున్నాడు కదా, అదే గండబెట్టి అనుకో ఆ సౌండ్ కి నిద్రపోయిన జనాలందరూ థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఊరుకోండి ప్రొడ్యూసర్ గారు, ఎంత బాగుంది సినిమా, నేను ఫ్రీగా చేస్తా, నాకు రెమ్యునరేషన్ వద్దు. నీకేమన్నా ఉండి మాట్లాడుతున్నావు అనసూయ? నేనంటే ఎక్కడో భోజ్పూర్లో ఉన్నాను బెప్పంగా నాకు తెలియదు, నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు, నీకు అరుంధతి సినిమా గురించి తెలియదా నీకు? వాట్? నా కథను కాపీ కొట్టేసి తెలుగులో సినిమా తీశారు. భోజ్పూర్లో డబ్బింగ్ కూడా వేశారు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? నా కథను సినిమా తీయనంటారు. నేను మీరు కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ ఆయనకి చెప్పుకుంటాం, ద గ్రేట్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. కరెక్ట్ ప్రొడ్యూసర్, వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉన్నాడు కాలేరు కూడా తండ్రి, మీరు కాళ్ళు ఎరగొట్టేదాకా ఇక్కడ కూర్చుంటాం అనుకున్నారా? మ్యూజిక్. అనసూయ 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 ఫ్రీగా యాక్ట్ చేస్తాను కదా, వెళ్ళు. మళ్ళీ మనం సెట్స్ లో కలుసుకుందాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బావలు బావలు బావలు. సయ్యా బాబు గారు అమ్మగారు గుర్తుపెట్టారండి మమ్మల్ని. నా పేరు చింతకాయ. నా పేరు చిక్కుడుకాయ. నా పేరు లక్కాయ్. నా పేరుకి లక్కాయ్. అప్పుడు ఎప్పుడు శ్యామశక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీ బ్లెస్సింగ్స్ బాగా ఫలించి ఒక్క అడుగు ముందుకేసి శ్యామశక్క అని ఏటెట్టాము. తర్వాత బ్యాంక్ ఎట్టుకున్నామండి. దాంతో ఇంకొక అడుగు ముందుకేసేసి మీ గొట్టంలో అడిగెట్టేసాం. ఈ గొట్టలు అడిగేటి యూట్యూబే. అయ్య బాబోయ్, అందులో ప్రోగ్రాంలు ఎట్టేస్తుంటే అందరూ చూసి ఒకటే మెచ్చేసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తెక్కొట్టేస్తున్నారు లైక్లు. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే. ఇదిగో సెల్లాయిలు, మన ఛానల్ లో ఉన్న ప్రోగ్రామ్ లోకి మనందరం వెళ్ళిపోయే ముందు ఒకసారి మనం సిగ్నేచర్ డాన్స్ వేసేసుకోవాలి. అలాగే కదా మరి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నావు? బావలందరూ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ రోజు దినఫలాలు చెప్పబోతున్నాం. ముందుగా ఏంటంటే మేకరాశి బావలు. మేకరాశి బావలు మేకరాశి బావలు చాలా మంచోళ్ళే గాని ఎక్కడ తిని దొరికితే తినేద్దామా అని చూస్తా ఉంటారు ఆకులు. అందుకే ఆ బావలు బయటికి వెళ్ళి తినక ముందే టైంకి ఇంట్లో పెట్టియాలి భోజనం. ఆ తర్వాత రాసి ఏంటంటేని తక్కిడి రాసి. ఓ తక్కిడి రాసి వాళ్ళు చాలా మంచోళ్ళు గాని ఉన్నట్టుండి సుఖం బాగా పెరిగిపోయి దుఃఖం బాగా డౌన్ అయిపోద్ది. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే పైన నెటారుగా ఉండేలా చూసుకోవాలి. ముళ్ళు. తర్వాత రాసి ఏం చెప్తాము? తర్వాత రాసి కన్య రాసి. ఊరుకాయ మన నష్టం సచ్చిందానా, సంబంధం లేని రాశుల గురించి మనం ఏం చెప్తాము? మిగతా రాశులు బావలు అక్కలు అందరికి నేను ఒకటే చెప్తున్నాను, మీ గొట్టంలో అడిగెట్టి చెక్క ఛానల్ చూస్తా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ కాదు గాని ఇంకేటి జనాలకు ఉపయోగపడితే ఏమో చెప్తాం. వంటల ప్రోగ్రామ్ ఉంది కదా, వంటల ప్రోగ్రామా? ఏం వండుతావు అయితేనే? ఏం చక్క మునక్కాయ పులుసే ఉండేద్దాం. అందరూ బావలు ఎయిటింగ్ చేస్తూ ఉంటారు, ఎలా వండుకోవాలో చెప్తే చూసుకుని ఆ లొట్టలు వేసుకుని వాళ్ళు కూడా వండుకుని తింటాము.
ఎలాగ ఉండాలి? ఎలాగంటేని ముందుగా ఊర్లో మంచి మునగ చెట్టు ఎక్కడ ఉందో చూసుకోవాలి, బాగా ఎత్తుక్కోవాలి. అన్ని చోట్ల బాగా ఎతికి దగ్గరికి వెళ్ళి పొడవాటి లేత మునక్కాయ చట్టుకుని తెచ్చుకోవాలి. ఆ తర్వాత మునక్కాయని జాగ్రత్తగా ఇంటికి తెచ్చేసుకుని 3 ఇంచుల చొప్పున 3 ముక్కలు కట్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ వంటింట్లోకి వెళ్ళిపోయి పొయ్యి మీద కొత్త 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 ఉడికిపోతూ ఉంటాయి. నీళ్లు కొత్త కొత్తలు ఆడిపోతున్నప్పుడు మూత తీసి అందులో పడియాలి మొక్కలు. ఆ తర్వాత మూత తీసి బాగా పీసుకు అందులో వేసేయాలి చింతపండు. ఆ తర్వాత అది కొంచెం ఇది కొంచెం వేసేయాలి. ఉప్పు కారమే. ఓ తెక్కంగారు పడిపోతారేటి చెల్లాయిలు. మునక్కాయ పులుసు రెడీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఒక మొదటి స్టెప్ వచ్చినోడు ఇంటర్వ్యూకి వస్తానని చెప్పాడు మన దగ్గరికి. ఎవడాడు? అదే ఆడు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో వస్తాడు. ఆడు కొంచెం ఉంది క్రాకు. ఆడు గాల్లోకి ఎగిరి కొడతాడు. కాళ్ళు కాళ్ళు. ఆడెవడో కాదు, మన ఆర్పి బావే. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. బావా నిన్ను ఒకటి అడుగుతాను, ఏమనుకోవు కదా నువ్వు? చేదేమా ఏందో అడుగు. అక్కడికి వెళ్ళగలి. ఎక్కడికా? అక్కడికే ఎక్కడికా? జబర్దస్త్ లోకి. జబర్దస్త్ ఒక ఫైర్ తో ఒక్కసారికి అలా ముందు బయలుదేరితే ఏముండా అక్కడి నుంచి ఆటో వేసుకుని యూటర్న్ తీసుకుని ఇక్కడికి వచ్చా. వేసుకొచ్చా? బావా చెప్పు. ఒక్కసారిగా ముందుకు అలా అడుగేసా. అడిగేసావా? ఏముంది అక్కడ? చిరాకు పడతా చెప్పు. అబ్బా ఆ తర్వాత జీవితం బాగా లాగ్ అయిపోతుందని ఒక్కసారిగా అనుపూర్ణ గేట్ ని బలంగా తోసా. ఏందో నేను చూసావా అని అడుగుతున్నారా? చిరాకు. అరుస్తావేంటి? టాబ్లెట్ వేసుకోలేదా? చెప్పు బావా చెప్పు. సర్లే కానీ ఆ తర్వాత నేను లోపలికి వచ్చానా, మైండ్ లో డైలాగులు పెట్టుకున్నా, ఒక్కసారిగా మైక్ పెట్టుకున్నా, డైరెక్టర్ చెప్పేది విని ఒక్కసారిగా మైక్ ముందుకు వచ్చాను. చెప్పేది నాకు అర్థం కదా. ఆ విధంగా జబర్దస్త్ లో అడిగెట్టానంట. మరి అలాగే వచ్చా. ఓ దానికి ఇంత ఎరగబడిపోతున్నాడు. బావా నువ్వు బాగా చేస్తా ఉంట కదా. లేగు. సర్లే కదా మీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నా. అబ్బలో ఖతర్నాక్ కామెడీ షో. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రెడీ 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 రెడీ. ఏమే టైం అయిపోతుంది అవతల నాకు. టీ రెడీయా? రెడీ. కాఫీ రెడీయా? రెడీ. కమాన్ అర్జెంట్, టైం లేదు, వెళ్ళిపోవాలి. ఈ హడావిడి చూస్తే అలాగే ఉంది. వీడిని మార్చడం నా వల్ల కాదు. చూసారా, ఏది ఎవరన్నా పెట్టుకొని ఆడితే ఆట ఏంటో తెలుసుద్ది. వాడిలో వాడే ఆడుతూ వస్తాడు. నాకు తెలీదా మాత్రం, ఎవరితో ఆడిపోతే నేను ఓడిపోతాను. అందుకని ఇంకోటి చేతిలో ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు నేనే పోటీ, నాతోనే నాకు పోటీ. గెలిచినా నేనే, ఓడినా నేనే. నీ సావు నువ్వు సావు. అమ్మా సార్ పోస్ట్. ఇదిగో బాబు పోస్ట్ మ్యాన్. ఏంటి సార్? అమ్మా మాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? అబ్బాయి రాలేదు సార్. బాగా బోరు పొడి వేస్తుంది, ఓ 10 ఉత్తరాలు ఉంటే ఇస్తావమ్మా, చదివిచ్చేస్తాను. ఏం మాట్లాడతాం సార్, మీకు బుద్ధి ఉందా అసలు? హలో హలో ఏమండో ఓయ్, ఇంట్లో సరుకులు నిండుగా ఉన్నాయి, ఓ 10,000 కావాలి నాకు. 10,000 ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేస్తాయే? 10,000 కావాలండి. ఒక నిమిషం ఆగు, ఏదో మెసేజ్ వచ్చింది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, కానీ అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. సూపర్ మెసేజ్. ఏమండి ఏమండి, ఆయన ఒక 10,000 అడగండి. సరేలే, మంచి మెసేజ్ పెట్టాడు కదా, అడుగుదాం. సరే. వామన్ రావు,
రాఘవ గారు బాగున్నారా? బాగున్నాను మార్నింగ్ మెసేజ్ పెట్టాను, వచ్చిందా? చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ మీదండి. ఒక్క 10,000 ఉంటే సర్దండి సార్. 10,000 అబ్బే కష్టం అండి, బాగా టైట్ గా ఉంది సార్. మరి ఫ్రెండ్ అన్నారు. అంటే ఫ్రెండ్ అంటే మెసేజ్ పంపిస్తాం, 10,000 ఎట్టేస్తాం. మెసేజ్ ఎందుకు పంపించావు? అరిస్తే 10,000 వస్తాయా? మెసేజ్ ఎందుకు పంపించావు? ఏంటండి అలా అరుస్తారు మీద? పాచిపోయిన ఫార్వర్డ్ మెసేజ్ ఎవడో నీకు పంపిస్తే నువ్వు నాకు పంపించావు. ఫ్రెండ్ అనే కదా. అవును సార్. మరి 10,000 ఏయ్! ఆ మెసేజ్ నేను పంపలేదు సార్. ఎవడు పంపించాడు? అరే పని ఎక్కడ వచ్చారా? తొందరరా. ఏమైంది బామరావు అలా వరుస్తాం ఇది? అది ఈడే సార్ ఆ మెసేజ్ పంపించింది. ఈయనెవరు మీ ఫ్రెండా? ఏమి మెసేజ్ ఏంటిది? చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్స్ మీరు నాకు కూడా ఫ్రెండ్ సార్. 10,000 అడుగు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా. 10 కాదు గానీ ఇంకో 10 మెసేజ్లు పంపిస్తాను చూడండి, మంచివి. ఆ మెసేజ్లు చూస్తే 10,000 సంపాదించే ఐడియా, ఆ ఉత్తేజం మీలో వస్తుంది సార్. ఈ పాచి మెసేజ్లు ఎవరికి కావాలరా? ఎవరికి కావాలి? మెసేజ్ ఎందుకు పంపించావు? వేలకు వేలు పెట్టి సెల్ ఫోన్ కన్నది దిక్కుమాల మెసేజ్ చదవడానికా? నేను పంపలే. ఎవడు పంపించాడు? అరే శివా, అతను అరే మన చాట్మేట్. చాట్మేటా? హాయ్ హాయ్. మంచి మెసేజ్ ఏమన్నా పంపిస్తాను, మీరు నెంబర్ చెప్పు. చివరి 29 ఉంటుంది, ఈ గ్రూప్ లో ఉంటుంది చూడు. 29 వచ్చిందా? అదే మెసేజా? ఎండాకాలంలో ఎండ వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది. ఊరుకరా, ఎండాకాలంలో ఎండ వస్తుంది. పళ్ళు రాలిపోతాయి. నీ పంపించలేదు. ఎవడో పంపించాడు? ఆ పవన్ గారు పంపాడు. ఎవడాడు? ఏ హాయ్, ఇదేవిడ ఎంతగానే ఫ్రెండ్. గ్రూప్ లో చివర్లో 29 ఉంటుంది. ఇక మెసేజ్ పెట్టని చూడు. చూడక్కర్లేదురా, చూడకుండానే చెప్తాను. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఎస్ యువర్ కరెక్ట్. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి అది పంపించు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా. 10,000 ఉంటే ఇవ్వరా. 10,000 ఎక్కడ వస్తా, మెసేజ్ వస్తుంది కానీ ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకురా పంపించావు? మరి వచ్చింది నీకు పంపాను. ఒరే ఇలా రారా. వాట్సాప్ లోని నీ ప్రొఫైల్ పిక్ వెనక నుంచి తీసుకున్నావంటరా నువ్వు. అంటే నీ బ్యాగ్ నేను చూడాలా? అంత అందగాడివా నువ్వు? ఏముందిరా అప్పీలు? కొరుకు కేకా? పేక కొరికేస్తా. ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నావు? ఫోన్ ఎంత పెట్టి కొన్నాను తెలుసా? నిండిపోతుందిరా మెమరీ మొత్తం. నీకెవడు పంపించాడు? మా ఆయన పంపారు. మీ ఆయన పంపించారా? బీదర్ నుంచి బీహార్ దాకా చెస్ట్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆయనకి ఎవడు పంపించాడు? ఆయనకి నాగి పంపించారు, అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. ఎందుకు పంపించావు? ఎందుకు పంపించావు? నీకెవడు పంపించాడు? ధర్మవాడు పంపించాడు. ధర్మబాబు చలికాలంలో చలి వస్తుందా? వానాకాలంలో వాన వస్తుందా? అవునండి. ఎండాకాలంలో ఎండ వస్తుందా? అవునండి. వాడికి ఎవరు పంపించారు అడుగు. ఎవడు పంపించాడు? నీకెవడు పంపించాడు? నాకు తెల్లారితే బోల్డ్ మంది మెసేజ్ పెడతారు, ఎవరో నాకు ఏం తెలుస్తుందండి. ఎవడు పంపించాడు? సారీ బ్రో. సంక దిగు. వద్దన్నయ్యా. దిగుతావు. నీకు నచ్చిన మెసేజ్ ఒకటి చెప్పరా. ఎండాకాలంలో ఎండొస్తుంది, చెప్పు. చలికాలంలో చలుస్తుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది, కానీ అన్ని కాలాల్లో వచ్చేది కేవలం ఫ్రెండ్ ఒక్కడే. నేను కొట్టానంటే బ్లడ్ వస్తుంది తెలుసా? దాచుకుంటే ఫ్రెండ్ వస్తాడు, గీసుకుంటే గుండె వస్తుంది.
ఎవరు నీకు పంపించాడు అది? రాజుగారు 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 నన్ను క్షమించండి. వృద్ధుల మీద మహిళల మీద చేయి చేసుకోవడం మహాపాపం. ఎవడ్రా వృద్ధుడు? ఎవడ్రా వృద్ధుడు? ఎవరు వృద్ధుడు? సిక్స్ ప్యాక్ ఇక్కడ జారిపోతే అలాగే ఉంటది. అందరినీ కొట్టా, నన్ను కొట్టవా? కొట్టడానికి పంపడరా అనుకున్నావా? ఎవరు పంపారు? అసిస్టెంట్ డైరెక్టర్ సురేంద్ర. బాధండి బాధ. మర్యాదగా మెసేజ్ ఎవరు పంపించారో చెప్పు. సారీ సార్, పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు పర్లేదు, అడుగు మ్యాటర్ అడుగు. ఒక 10,000 ఉంటే ఇప్పించండి సార్. అకౌంట్ నెంబర్ చెప్పు. ఓకేనా? ఓకే సార్. వచ్చింది, పంపించా 10,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ నాకు పెట్టింది రాఘవే. చూసుకోండి ఒకసారి. మర్చిపోయావా? ఫార్వర్డ్ చేసింది. ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి మరి అదరాలండి. నేనంటే మీకు పంపించాను అనుకోండి, మళ్ళీ మీరు తిరిగి నాకు పంపించాలరా? మీరు ఆల్ కెమెరామ్యాన్, కెమెరాలని నా ఫేస్ మీద పెట్టండి. నా ఫ్రస్ట్రేషన్ ని క్యాచ్ చేయండి. ఫోన్ ఉంది కదా అని ఫార్వర్డ్ మెసేజ్లు పంపించకండి. 30,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటే మెసేజ్లు దాచుకోవడానికి 1,00,000 రూపాయలు పెట్టి మెమరీ కార్డులు కొంటున్నారు. బాబు గారు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆ వాట్సాప్ సిఇఓతో మాట్లాడి వాట్సాప్ లో మెసేజ్ కి 10 రూపాయలు, ఫార్వర్డ్ మెసేజ్ కి 100 రూపాయలు పెట్టండి సార్. చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది సార్. ఏమంటే డైరెక్టర్ ఫార్వర్డ్ మెసేజ్ చదవడం ఆపి టేక్ అని చెప్పండి.